పొట్టి ప్రపంచ కప్ మరో ఆసక్తికర పోరుకు సిద్ధమైంది. సమజీవుల సమరానికి వాఖండే నేడు వేదిక కానుంది. రెండు జట్లు కీలక మ్యాచ్ల్లో పుంజుకొని సెమీస్ చేరినవే. ఒకరేమో సూపర్ 8లో సూపర్ పర్ఫార్మెన్స్ చేస్తే మరొకరేమో గ్రూప్ స్టేజ్లో దుమ్మురేపారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి టైటిల్ను ముద్దాడేందుకు సిద్ధమయ్యారు. సొంత ఇలాఖాలో భారత్ మరోసారి ఫైనల్కు చేరుతోందా? సూపర్ ఫామ్ను కొనసాగిస్తూ ఇంగ్లాండ్ ఛాన్స్ కొడుతుందా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. డిఫెండింగ్ ఛాంపియన్, సొంతగడ్డ సపోర్ట్, దుర్భేద్యమైన బ్యాటింగ్ లైనప్, టాప్ క్లాస్ బౌలింగ్. ఇది టోర్నీ స్టార్ట్ అవ్వకముందు టీమిండియా మొదటి మ్యాచ్ నుంచి కాస్త తడబడుతూ సాగిన జర్నీ ఇప్పుడు సెమీస్ వరకు చేరింది. గ్రూప్ స్టేజ్ మొదటి మ్యాచ్లోనే యుఎస్ చేతిలో దెబ్బతిన్నంత పని అయింది. అక్కడి నుంచి తేరుకున్న టీమిండియా మిగతా జట్ల నుంచి గట్టి పోటీ ఎదురైనా సునాయాసంగానే ఒడ్డుకు చేరుకోగలిగింది. ఇక సూపర్ 8లో ఆట ఆడుకుంటే అనుకున్నంతలో సౌత్ ఆఫ్రికా చేతిలో ఘోర పరాభవం. మిగతా జట్ల ఫలితాలపై ఆధారపడి రన్ రేట్ సమీకరణాలు చేస్తూ చివరి రెండు మ్యాచ్లు గెలిచింది. పడుతూ లేస్తూ సాగుతున్న తన కెరీర్లో చిరస్మరణీయ ఇన్నింగ్స్తో సంజు శాంసన్ విండీస్ ఆశలపై నీళ్లు గుమ్మరించి భారత విజయానికి బాటలు వేశాడు. నాకౌట్ మ్యాచ్లో పైచేయి సాధించి సెమీస్కు భారత్ అర్హత సాధించింది. ఇంగ్లాండ్ది టీమిండియా స్టోరీ లాంటిది, కానీ కాస్త డిఫరెంట్. ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను నేపాల్ వణికించింది. చివరి వరకు పోరాడి ఓడించినంత పని చేసింది. కేవలం 4 రన్స్ తేడాతో ఇంగ్లాండ్ గెలుపొందింది. ఆ షాక్ నుంచి తేరుకోక ముందే మరో మ్యాచ్లో విండీస్ నుంచి భారీ ఓటమి. ఒక దశలో సూపర్ 8కు చేరుకోవడం కూడా అనుమానమే అనిపించింది. ఆ తర్వాత తేరుకుని పోటీ ఎదురైన స్కాట్లాండ్పై, ఆ తర్వాత ఇటలీపై గెలిచి ఆ తర్వాత స్టేజ్కు వచ్చింది. సూపర్ 8లో అదరగొట్టి టాప్ ప్లేస్లో నిలిచింది. ఒక్కో మ్యాచ్లో ఒక్కొక్కరు ఆడితే మెన్ ఇన్ బ్లూ గండాలన్నీ గట్టెక్కి ఇక్కడ వరకు వచ్చారు. అయితే మంచి రికార్డున్న వాకెండేలో మ్యాచ్ జరగడం సూర్యకుమార్ సేనకు కలిసొచ్చే అంశం. ఎన్నో అంచనాలతో టోర్నీలో అడుగుపెట్టిన అభిషేక్ భారీ ఇన్నింగ్స్ బాకీ పట్టాడు. ఆరంభంలో అదరగొట్టిన ఇషాన్ మళ్లీ పుంజుకోవాల్సిన అవసరం ఉంది. సంజు శాంసన్, తిలక్ వర్మ ఫామ్ అందుకోవడం టీమిండియాకు ఊరటనిస్తోంది. ఇక బౌలింగ్లో ఆఖరి 5 ఓవర్లలో పరుగులు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పాండ్యా, వరుణ్ చక్రవర్తిల అస్థిరత కూడా భారత్ను కలవరపెడుతోంది. లయను అందుకోలేకపోయిన వరుణ్ వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికాలపై భారీగా పరుగులు సమర్పించుకున్నారు. చిన్న బౌండరీలున్న వాకెండేలో పొదుపుగా బౌలింగ్ చేయకపోతే భారీ హిట్లర్లున్న ఇంగ్లాండ్ చేతిలో శిక్ష అనుభవించాల్సిందే. చివరి 2 మ్యాచ్ల్లో ఆడిన జట్టును మళ్లీ దింపే అవకాశం ఉన్నందున ఆత్మవిశ్వాసంతో పుంజుకోవాల్సిన అవసరం ఉంది. ఇంగ్లాండ్ టీంలో సాల్ట్, బ్రూక్, బెతెల్, బ్యాంటాన్ లాంటి పవర్ హిట్టర్ల కొదవలేదు. బట్లర్ మినహా మిగతా బ్యాటర్లంతా ఫామ్లో ఉండడం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. ఆ టీంలో చాలా మందికి భారత్లో సిరీస్లో, ఐపీఎల్ ఆడిన అనుభవం ఉంది. ఇక్కడి పరిస్థితులు పిచ్ కొత్త కాదు. బౌలింగ్ కూడా బలంగా కనిపిస్తోంది. శాంసన్ను షార్ట్ బంతులతో ఆర్చర్, పవర్ ప్లేలో అభిషేక్ను, ఆఫ్ స్పిన్తో జాక్స్ పరీక్షించే అవకాశం ఉంది. దాన్సన్, అడిల్ రషీద్ రూపంలో మరో 2 మెరుగైన స్పిన్నర్లు ఇంగ్లాండ్కు ఉన్నారు. ఇక ఈ వరల్డ్ కప్లో టీమిండియా స్పిన్నర్లు మెరుగ్గా ఎదుర్కొన్న పరిస్థితి లేదు. మరి మెరుగైన స్పిన్ బలమున్న ఇంగ్లాండ్ ఉచ్చును ఎలా ఛేదిస్తారో చూడాలి. ఇంగ్లాండ్ ఫామ్లోనే ఉన్న ఆ జట్టుపై పొట్టి ఫార్మాట్లో టీమిండియాకు మంచి రికార్డు ఉంది. ఈ 2 బలమైన జట్ల మధ్య ఆసక్తికర పోరు ఖాయం. 2 జట్లకు ఇది ప్రతీకార పోరు. 2022లో ఇంగ్లాండ్ చేతిలో ఎదురైన ఆ 10 వికెట్ల ఘోర పరాజయాన్ని భారత్ మర్చిపోలేదు. కానీ 2024లో అదే ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించి మన సత్తా ఏంటో చూపించింది. గత 2 పర్యాయాలు కూడా సెమీస్లో గెలిచిన జట్టే విశ్వ విజేతలుగా నిలవడం ఈ మ్యాచ్పై అంచనాలను మరింత పెంచేస్తోంది. T20 ఫార్మాట్లో ఇంగ్లాండ్పై భారత్ 17-12 రికార్డులతో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది.